అవసరంబున జగన్మోహనాకారంబున పాలిండ్లపై నున్న పయ్యద జారించి మెల్లన చక్కనొత్తు దళుకు దళకను గండ ఫలకంబులు వలయించి కెంగేలన్ ఉజ్జగించు కడుమెరంగులు వారు అల్లార్చి రెప్పలన్ అండగొలుపు సవరని దరహాస చంద్రికలన్ చిలికించి కెంపు మోవిన్ చిక్కువరచు దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెరవున్ కంకణాది ఝణంకృతుల్ కడలు గొలుపు వడలి కాంతులు పట్టులేక కులుకువారు సన్నబలి పంపు పయ్యద చౌకళింప. శ్రీ మహావిష్ణువు మోహిని వేషధారి అయి లోకాలను సమ్మోహనపరిచే జగన్మోహనాకారంలో ఉయ్యలు ఒలకించసాగాడు. ఆ సమయంలో ఆమె ఎదపైన పైటను జార్చి మెల్లగా చక్కదిద్దుకునేది. తలతలలాడే చెక్కిళ్లను సొగసైన చేతిపై వాల్చి మళ్లీ వదిలిపెట్టేది. జిగేలుమనే కడగంటి చూపులను ప్రసరింపజేసి మళ్లీ రెప్పలు మూసేది. అందంగా చిరునవ్వు వెన్నెలలు చిలికించి ఎర్రని పెదివిని మెలికపెట్టేది. కొప్పులోని వికసించిన పూల పరిమళాన్ని నలుగడలా వ్యాపింపజేసేది. పల్చగా ఉండే తెల్లని పైటను అల్లల్లాడించి నిమ్మేని కాంతులను నిలకడ లేకుండా పొంగి పొరలేటట్లు చేసేది. ఈ విధంగా మాయతో ఆకృతిని దాల్చిన ఆ కపట యువతీరత్నం లోకాలను మోహింపజేసే దేవత వలె ఉంది. పూర్ణచంద్రబింబం వంటి ఆమె ముఖం యొక్క పరిమళానికి మత్తెక్కిన తుమ్మెదల సమూహాన్ని గెలిచి చిగురాకు గుబురులు దూరమయ్యేసరికి కొంచెం బాధపడుతూ మురిసిపోతూ ఆమె అలా వస్తూ ఉంటే రాక్షస వీరులు చూశారు. చూడగానే పరవశించారు. అవుగదే లావణ్యము, అవుగదే మాధుర్యము, అవుగదే సతినవయవ్వనాంగి, ఎట నుండి వచ్చితివి ఏమి ఇచ్చించెదు, నీ నామమెయ్యది నీరజాక్షి. అమర గంధర్వ సిద్ధ అసురచారణ మనుజ కన్యలకు నీ మహిమ కలదే. ప్రాణచిత్తేంద్రియ పరిణామదాయి నిర్మించెబో విధి నిన్ను కరుణ. వనిత కశ్యపు సంతతి వారమేము, భ్రాతలము సురులకున్ యుద్ధ పౌరుషులము, జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు పాలుదీరని అర్థంబు పంచియిమ్ము. మోహిని అందచందాలను చూచి రాక్షసులు ఆశ్చర్యపడి ఆమెతో ఇట్లా అన్నారు. ఓ లావణ్యవతి, ఓ మధురమూర్తి, ఓ నవయవ్వనాంగి, నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీకు ఏం కావాలి? నీ పేరేమిటి? అమరులు, గంధర్వులు, సిద్ధులు, అసురులు, చారణులు, మనుజకన్యకలు, వీళ్ళలో ఎవరికీ నీకున్న మనోహర లావణ్యం లేదు. ప్రాణములకు, చిత్తమునకు, ఇంద్రియములకు క్షేమాన్ని కల్పించటం కోసం విధి కరుణతో నిన్ను నిర్మించి ఉండాలి. మేము కశ్యప ప్రజాపతి సంతతి, దేవతలు మాకు సోదరులు, సాటిలేని పరాక్రమం కలవారము. ఒక్క ప్రయోజనం కోరి ఇక్కడికి వచ్చాము. దేవతలకు మాకు ఒక విషయంలో పంచుకోవటం కుదరటం లేదు. కాబట్టి నీవు దీనిని సక్రమంగా పంచిపెట్టు.